N9 TV తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్వేతపత్రంలోని అంశాలను ఆయన సభకు వివరించారు. నాడు విభజన సమయంలో ఏపీకి పన్నుల రూపేణ అందిన ఆదాయం 46% అని వెల్లడించారు. అదే సమయంలో 58% జనాభా ఉంది. అక్కడి నుండే సమస్యలు ప్రారంభమయ్యాయని, ఆస్తులు హైదరాబాద్ లో ఉండిపోయాయని వివరించారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని అంశాలు ఇప్పటికీ పరిష్కారం చేసుకోలేకపోయామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు చాలా తక్కువగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాలు తక్కువగా ఉండడం వల్ల ఆదాయం తక్కువ. సేవల రంగం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోంది. సేవల రంగం తెలంగాణకు వెళ్తే ఏపీకి వ్యవసాయం వచ్చింది. ఏ ప్రభుత్వానికైనా వ్యవసాయ రంగంలో ఆదాయం తక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఏ విధంగా ఒక డెట్ ట్రాప్, ఒక విషియస్ సర్కిల్ ఫైనాన్స్ లో మనం మొత్తం క్రైసిస్ లో పడ్డామో ఇది ఒక ఉదాహరణ. హై డెట్ సర్వీసింగ్ 9,74,000కి రాను వడ్డీ కూడా పెంచారు. ఎప్పుడు కూడా బ్యాంక్స్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, క్రెడిబిలిటీ ఉంటే, రేటింగ్ బాగుంటే వడ్డీ తక్కువ ఉంటుంది. ఎవరైనా అప్పులు అడిగిన వాళ్ళు అట్నే ఉంటారు. తిరిగి ఇస్తారని నమ్మకం ఉంటే వడ్డీ తక్కువ ఇస్తారు, ఎందుకంటే సేఫ్ కాబట్టి. నువ్వు తిరిగి పే చేయలేవనే అనుమానం వస్తే వడ్డీ పెంచుకుంటా పోతారు. అదే ఇక్కడ జరిగింది. దగ్గర 2%, 3%, 4% హై ఇంట్రెస్ట్ రేట్లు వచ్చాయి. ఆ విధంగా మనకు అప్పులు కట్టడం, వడ్డీ కట్టడం చాలా సమస్యగా తయారవుతుంది. ఇంకొక పక్కన డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది, బాగా ఖర్చులు తగ్గాయి. దీనివల్ల ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టలేకపోయారు. దీంతో ఆదాయం తగ్గిపోయింది. మళ్ళా హైయర్ ట్యాక్సెస్కి వెళ్ళారు, మోర్ బారోయింగ్స్కి వెళ్ళారు. దానివల్ల మళ్ళా ఈ సైక్లింగ్గా పెరిగింది, కానీ క్రైసిస్ పెరిగింది, కానీ సమస్య పరిష్కారం కాలేదు. దీనివల్ల మళ్ళా ఫండ్స్ డైవర్ట్ చేశారు, ఆస్తులు తాకట్టు పెట్టారు. కడాన సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మనం 30% పెడితే గవర్నమెంట్ 70% ఇస్తుంది. మనం 40% పెడితే వాళ్ళు 60% ఇస్తారు. మనం 40% ఇవ్వలేక, 30% ఇవ్వలేక, 10% ఇవ్వలేక వచ్చిన డబ్బులు డైవర్ట్ చేసి కడాన డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అది ఒక హౌసింగ్ తీసుకోవచ్చు, ఒక ఎస్సీ కార్పొరేషన్ తీసుకోవచ్చు, ఏదైనా సరే అన్నిట్లో. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ నేడు తాళపేటలో ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు అంటేనే వంచన, తప్పుడు ప్రచారమని అభివర్ణించారు. అందుకే ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటున్నారని ధ్వజమెత్తారు. సాధారణ బడ్జెట్ అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన మోసపూరిత హామీలన్నింటినీ చూపించాల్సి వస్తుందని, అందుకే 7 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉన్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు గోబెల్ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారని, చంద్రబాబు చెప్పిందే ఎల్లో మీడియాకు వేదమని, చంద్రబాబు ఏం చెబితే అదే ఎల్లో మీడియా రాస్తుందని విమర్శించారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని నమ్మిస్తారని, ఆ తర్వాత తమ అజెండా అమలు చేస్తారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా, లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతా ఉందా? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది. రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు, ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు, బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం 25వ సిల్వర్ జూబ్లీ కార్గిల్ విజయ్ దివాస్ వేడుకల సందర్భంగా నాటి విజయాన్ని, అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ విజయ్ దివాస్ ను ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ క్యాడెట్స్ జాతీయ జెండాలతో భారీ ఎత్తున పైకేరా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ సతీమణి గుండు స్వాతి శంకర్ హాజరై ఈ రోజు మన దేశ చరిత్రలో ఆపరేషన్ విజయ్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ దినమని, కార్గిల్ అమరవీరుల త్యాగాల కొరకు ప్రసంగించి వందే మాత్రం అనే నినాదంతో పచ్చ జెండా ఊపి పైకేరాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ సైనికుల ఫెడరేషన్ చైర్మన్, మాజీ వాయుసేన గ్రూప్ కెప్టెన్
కెప్టెన్ ఈశ్వర్రావు, టీఎన్ఎస్ఎఫ్ శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ రెడ్డి గిరిజా శంకర్, తెలుగు యువత కార్యదర్శి గుండు శ్యామ్, సాధు అజయ్, ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు, ఇండియన్ ఆర్మీ కాలింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చిందు శ్రీకాంత్, ఇన్ఛార్జ్ కిరణ్, చంద్రశేఖర్, కుమార్ స్వామి పాల్గొని రామలక్ష్మణ్ కూడలి వద్ద మానవహారం నిర్వహించి కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం గొల్ల మామిడాల ఎల్లన్పురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 5వ తారీఖున స్వామివారి వెండి ఆభరణాలను చోరీ చేసిన నిందితుడిని 20 రోజుల సమయంలో కాకినాడ పోలీసు యంత్రాంగం అదుపులోకి తీసుకుంది. ఈ నెల 25వ తారీఖున నిందితుడు రాములు నాయక్ను కాకినాడ రూరల్ ఇంద్రపాలెం వంతెన వద్ద అరెస్టు చేయడం జరిగిందని, ఇతని వద్ద నుండి గొల్లల మామిడాడ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని చోరీ కాబట్ట 12 కేజీల వెండి ఆభరణాలు రికవరీ చేయడం జరిగిందని, వాటి విలువ సుమారు 3,90,000 రూపాయలు ఉంటుందని కాకినాడ డీఎస్పీ కె హనుమంతరావు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితుడు రాములు నాయక్ పై గతంలో పలు స్టేషన్లో చోరీ కేసులు నమోదు కాబడ్డాయని, నేరస్తుడు తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ కు చెందిన వాడని ఆయన తెలియజేశారు. అలాగే ప్రతి దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి చోరీలను త్వరగా రికవరీ చేయొచ్చని ప్రతి ఆలయ ధర్మకర్తలకు కమిటీ వారిని డీఎస్పీ గారు కోరారు. ఈ గ్రామంలో ధనవంతులు ఎవరైనా విలువైన సొత్తు ఉంటే ఊర్లు వెళ్లవలసినప్పుడు పోలీసు వారికి తెలియపరిస్తే వారింటికి రక్షణ కల్పిస్తామని ఆయన తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈ నెల 5వ తారీఖు అంటే తెల్లారితే 5వ తారీఖున గొల్లమామిడాడ గ్రామంలో వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అంటే ప్రైవేట్ టెంపుల్లో తాళాలు బాగులగొట్టి స్వామివారి ఆభరణాలు అట్లాగే పూజాధికారులకి ఉపయోగించే వెండి వస్తువులన్నీ కూడా సుమారు 14-13 కేజీలు బరువు ఉండే వస్తువులన్నింటినీ కూడా దొంగతనం చేయడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తక్షణమే ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్ టీము అట్లాగే అక్కడున్న సీసీ కెమెరాస్ అనాలిసిస్ అట్లాగే డాష్ స్క్వాడ్ ఫింగర్ ప్రింట్స్ వీటన్నిటి ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి అతి త్వరలో ఒక ఎంఓ క్రిమినల్ టెంపుల్ అఫెన్సులు చేసే ఒక ఎంఓ క్రిమినల్ అంగోతు రాములు నాయక్ అనే అతన్ని ట్రేస్ చేసి ఈ చోరీ చేసిన సొత్తుని ఇంటాక్ట్ గా అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మన డిస్ప్లేలో పెట్టిన వస్తువులన్నీ కూడా స్వామివారికి వాడుతున్న వెంకటేశ్వర టెంపుల్లోని ప్రాపర్టీ. ఇతని వివరాల్లోకి వెళ్తే ఈ అంగోతు రాములు నాయక్ అనే అతను ప్రొఫెషనల్ గా టెంపుల్ అఫెన్సెస్ చేస్తూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తిరుగుతుంటాడు. ఇతనే గతంలో విజయవాడ నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం ప్రముఖ శ్రీశక్తి స్వరూపిణి అయిన నందవరం శ్రీ చౌడేశ్వరి మాత చీరాసారే ఉత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆషాఢ బహుళ షష్ఠి శుక్రవారం ఉదయం 10:30 భక్తుల సందడితో మంగళ వాయిద్యాల నృత్య వేద ఘోషల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి శ్రీమతి ఇందిరమ్మ ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి చీరాసారే సమర్పించారు. ముందుగా స్థానిక చెన్నకేశ్వర స్వామి ఆలయం నుండి తలపై చీరేసారి పెట్టుకుని ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారి సన్నిధి చేరుకుని అమ్మవారికి చీరేసారి సమర్పించారు. ముందుగా గ్రామంలో గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయం నుండి ఊరేగింపుగా బయలుదేరి 12 గంటలకు అమ్మవారి ఆలయానికి చేరుకున్న అమ్మవారికి చీరే సారి సమర్పణ అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి కోలాట ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.
నందవరం చౌడేశ్వరి మాత భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మనము చౌడేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా మన ఆడపడుచులాగా చౌడేశ్వరి అమ్మవారిని భావించి ఈరోజు మనం చీర సారె తేవడం జరిగింది. అందరూ కూడా మహిళలందరూ కలిసి మన చెన్నకేశవ స్వామి దేవాలయం కాడ నుంచి ఆ అయ్యవారు తన చెల్లెలకి పంపించినట్టుగా మనం భావించుకొని అక్కడ గుడి నుంచి మనము బయలుదేరి మనం చౌడేశ్వరి అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారికి చీర సారె సమర్పించడం జరిగింది. అది మనము అంటే అట్లా ఇవ్వడం అంటే మన ఇంట్లో ఆడపిల్లకి ఎలా ఇస్తామో అలా మన ఇంటి ఆడపిల్లగా భావించి చౌడేశ్వరి అమ్మవారిని మనం ఇవ్వడం జరిగింది. ఆ అమ్మవారు మనందరినీ కూడా మహిళలందరికీ పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలి, సౌభాగ్యంగా ఉండాలని మహిళలందరినీ దీవించాలని చెప్పేసి మనము ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మనమందరం కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారి ఆశీర్వాదం మనందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జై చౌడేశ్వరి మాత. నంద్యాల ఎరువుల్ని అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ హెచ్చరించారు. నంద్యాల పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలని ఆయన తనిఖీ చేశారు. దస్త్రాలను పరిశీలించారు. ఎరువుల నిల్వ, ధరలు తదితర వివరాల్ని దుకాణం ముందు ప్రదర్శించాలన్నారు. అదేవిధంగా పంట పొలాల్లో ఉన్న రైతుల్ని ఎరువుల కొనుగోలుపై అడిగి తెలుసుకున్నారు. ఎరువులు కొనుగోలు చేసిన ప్రతి రైతుకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలన్నారు. ఖరీఫ్ సీజన్లో ఎరువుల కొరత తలెత్తకుండా డీలర్లకు సక్రమంగా సరఫరా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఏవో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. రైతులకు ముఖ్య గమనిక, ప్రస్తుతం మనకు చాలా త్వరితగతంగా మన సీజన్ మొదలైంది. దేవుని దయ వల్ల మరి మనకున్నటువంటి నీటి నిలువలు చెరువులు కానీ లేదంటే మనకున్న శ్రీశైలం డ్యాము, తుంగభద్ర డ్యామ్ ఇవన్నీ కూడా వాటర్ పుష్కలంగా వచ్చాయి. మరి అధికారుల సూచనల మేరకు వచ్చే వారం వాటర్ రిలీజ్ చేసేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరము వర్షాలు బాగా పడడం ద్వారా నీటి నిల్వలు బాగున్నాయి. 2 కార్లు కూడా పండించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సీజన్గా మేము భావిస్తున్నాము, అంచనా వేస్తున్నాం. ఈ సందర్భంగా రైతు సోదరులు ఎరువులు ఎక్కువగా విచక్షణ రహితంగా ఎంత పడితే అంత వాడుతున్నారు. ఆ విధంగా వాడకూడదు. మామూలుగా అయితే కన్నా ఒక ఎకరా వరిమడికి తమ్రూల్ అంటే గుడ్డి గుర్తుగా ఒక విధానాన్ని మేము చెప్తున్నాం రైతులకి. ఒక 4 బస్తాలు ఒక యూరియాని పంట కాలానికి అంతా, తర్వాత 2 బస్తాలు డిఏపి అని, 1 బస్తా పొటాషియం చెప్తున్నాం. ఇది గుడ్డి గుర్తు అంటే మనకు ఈ విధంగా వేసుకుంటే ఆ పోషకాలన్నీ కూడా అందుతాయి. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు జీలుగా వేసినటువంటి రైతులు మొదటి దఫాలో యూరియా ఎక్కువ వేయకూడదు. వేస్తే మళ్ళా ఆకుమచ్చ తెగుళ్ళు అవి రావడానికి ఆస్కారం ఉంది. ఇన్ టోటల్ గా మనం 4 బస్తాలు వేసే దగ్గర 2 బస్తాలు వేస్తే జీలుగా వేసుకున్న రైతులకు సరిపోతుంది. కాబట్టి ఆ విధంగా కూడా మనం ఎరువుల మీద ఖర్చు తగ్గించుకొని నత్రజని దుబారా వాడి మళ్ళా ఒకవేళ వాడితే వచ్చేటువంటి తెగుళ్ళు పురుగుల ద్వారా కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి రైతు సోదరులు అది గమనించాలి. రెండోది ఏంటంటే మరి మీరు ఎరువులు కొంటున్నప్పుడు ఎంఆర్పి అంటే మీకేమి ఇది కాదు, బస్తా మీద ఉన్న రేటు కంటే 1 పైసా కూడా ఎవరికి చెల్లించొద్దండి. 1 పైసా కూడా ఎవరికి చెల్లించొద్దు. తర్వాత ఒకవేళ మీకు అత్యవసరం అనుకుంటే మనము రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా రైతులకు మరి సకాలంలో ఎరువులు అందుబాటులో ఉంచేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా కూడా అవకాశాలు ఉన్నాయి. మనకాడ మార్కెట్లో తగినన్ని బఫర్ నిల్వలు ఉన్నాయి, అందుబాటులో కూడా ఉంచుతాం. కాబట్టి రైతు మరి ఎంఆర్పి కంటే ఎక్కువ తీసుకోవద్దు. ఒకవేళ డీలర్ కానీ ఎవరైనా ఎంఆర్పి కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నట్టుగాన ఏదైనా ఉంటే గాన ఆ విషయాన్ని అధికారుల దృష్టికి, వ్యవసాయ అధికారులు, ఏడీఎల్, తర్వాత డిస్టిక్ అధికారులు ఉన్నారు, వారి దృష్టికి మీరు తీసుకొస్తే ఆ డీలర్ల మీద తగిన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. మేము కూడా సర్ఫేస్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా రైతులకు నాణ్యమైన ఎరువులు ఎంఆర్పి ధరలకే అందుబాటులో ఉంచేదానికి మరి ఎందుకంటే మనకు రైలు హెడ్ నంద్యాలనే ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎరువులకు కొరత లేదు. అది ముందుగా ఎరువులకు కొరత వస్తుందేమో అనేటువంటి ఒక కృత్రిమ ఆలోచన డీలర్లు వాళ్ళు కలుగజేసుకొని ఎక్కువ ధరలకు కూడా అమ్ముకునే ఆస్కారం ఉంటుంది. కనుక ఏ సీజన్లో ఎప్పుడైనా మీరు ఎరువులు కొనుక్కోవడానికి లభ్యత అనేది సఫిషియెంట్ గా ఉంది. కాబట్టి రైతులు దొరకదేమో అన్నటువంటి ఆలోచన ఎక్కడ పడవద్దండి.
దయచేసి ఇది దొరకదు, బ్లాక్ మార్కెట్ లో కొనాలనేటువంటి ఆలోచనలు లేవు. ఎక్కడైనా పరిస్థితులు కనపడితే మా తీసుకురండి, మరి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఒక ఎరువే కాదు, పురుగు మందుల విషయంలో కూడా జాగ్రత్త పడాలని రైతు సోదరులకు మనవి చేస్తున్నాం. సబ్బవరం మండలంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శంకర్రావు బదిలీ సందర్భంగా అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐ పిన్నిటి రమణ, ఎస్ఐ ధనుంజయరావు ముఖ్య అతిథులుగా పాల్గొని ఎస్ఐ శంకర్రావును దుశ్శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నికల ముందు శ్రీకాకుళం జిల్లా నుండి బదిలీపై సబ్బవరం స్టేషన్ కు రావడం జరిగిందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ వివిధ సందర్భాల్లోనూ శంకర్రావు అనుకూలత భావంతో విధులు నిర్వర్తించారన్నారు. శంకర్రావు విధి నిర్వహణలో చేసిన సేవలు అభినందనీయమన్నారు. ఎన్నికల అనంతరం తిరిగి తమ సొంత జిల్లా బదిలీపై వెళ్లడం అభినందనదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ సందర్భంగా ట్రాన్స్ఫర్స్ అయ్యాయి, అంటే కంపల్సరీగా జిల్లాలో ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఆ జిల్లాలో ట్రాన్స్ఫర్లో భాగంగా శంకర్రావు మనకి సబ్బవరం పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయడం జరిగింది. అంటే సీసీఎస్ నుంచి సబ్బవరం వచ్చారు. సబ్బవరం వచ్చినప్పుడు అప్పుడే మనం టోల్ గేట్ దగ్గర చెక్ పోస్ట్ ఓపెన్ చేయడం జరిగింది. చెక్ పోస్ట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి చెక్ పోస్ట్ క్లోజ్ అయినంత వరకు ఎంత ఇష్యూస్ ఉన్నా చెప్పాలంటే చాలా ఎండలు 47, 46, 47, 48 వరకు ఉష్ణోగ్రత నమోదైన టైంలో ఆ టెంట్లోనే ఉండి వీళ్ళు కానీ శ్యామరావు వీరిద్దరూ చాలా కష్టపడి ఎండలో చాలా బాధపడి పనిచేసి ఉంచుకొని ఇబ్బంది పడైనా పనిచేయడం జరిగింది. అది అయిన తర్వాత ఎలక్షన్లో కూడా మనకి శంకర్రావు వేరే దగ్గర ఉద్యోగం వేశారు. తర్వాత తాను బాగా సిక్ అవ్వడం వల్ల హెల్త్ పరంగా ఇబ్బంది ఉండడం, ఏజ్ ఫ్యాక్టర్ వల్ల అన్ని ఫ్యాక్టర్ల వల్ల అతను కొంచెం ఇబ్బంది పడి సిక్ అవ్వడం జరిగింది. అయితే రీసెంట్గా డీజీపీ గారి ఆర్డర్స్ ప్రకారం ఎవరెవరైతే ఇంతకుముందు ఎలక్షన్లో ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా హోమ్ జిల్లా ఎక్కడైతే వచ్చారో అదే ప్యాటర్న్లో వెనకే వాళ్ళ జిల్లాలకు పంపించడం జరిగింది. అదే రకంగా మళ్ళీ శంకర్రావు ఎక్కడి నుంచి అయితే రావడం జరిగిందో అదే ప్లేస్కి మళ్ళీ విజయనగరం జిల్లాకి రిపోర్ట్ చేయమని చెప్పేసి ఇచ్చారు. ఈరోజు ఆయన సిటీ నుంచి రావడం, ఇక్కడి నుంచి మనం పాస్పోర్ట్ ఇవ్వడము, పాస్పోర్ట్ ఇచ్చి మన జిల్లాకి అక్కడికి పంపించడం జరుగుతుంది. అయితే మనం ఎక్కడ ఎన్నాళ్ళు పనిచేసాం పాయింట్ కాదు, ఎలా పనిచేసాం, ఎంత నిబద్ధతతో పనిచేసాం, డ్యూటీ పట్ల ఎంత బాధ్యతగా ఉన్నాం అన్నదే ఇంపార్టెంట్. 6 నెలలు ఉండొచ్చు, 3 నెలలు ఉండొచ్చు, 40 రోజులు ఉండొచ్చు, 10 రోజులు పనిచేసినా కూడా సమాజం. కార్గిల్ ప్రతి భారతీయుల్లోనూ చెరగని ముద్ర వేసిన పేరు. సరిహద్దుల్ని దాటుకొని అక్రమంగా మన దేశంలోకి చొరబడ్డ పాకిస్తాన్ సైన్యం, మిలిటెంట్లను జవాన్లు తరిమికొట్టిన ప్రదేశం అది. కార్గిల్ ను విడిపించుకునే క్రమంలో పాకిస్తాన్ పై ఓ మినీ యుద్ధమే చేసింది భారత్. ఈ క్రమంలో 490 మంది ఆర్మీ అధికారులు, సైనికులు వీర మరణం పొందారు. కార్గిల్ లో వీరుల త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ విశాఖ నగరంలో కాగడాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ 1999లో మన భారతదేశ భూభాగంలో అక్రమ చొరబాటు చేయడానికి పాకిస్తాన్ ఆర్మీతో పాటు ఉగ్రవాదుల్ని కూడా ఉసగొల్పిన సంఘటనలో భారతదేశపు సైనికులు, పౌరులు వీరోచితంగా పోరాడి గెలుపొందారని అమరులైన వీర సైనికులకు నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. మన దేశం కానీ, మన రాష్ట్రం కానీ, మనం కానీ ఎంత ప్రశాంతంగా ఉన్నామంటే మరి ఆ రోజు పాకిస్తాన్తో జరిగిన కార్గిల్ యుద్ధంలో వాజ్పేయి గారి నాయకత్వంలో ఈ దేశంలో బ్రహ్మాండంగా మనం కార్గిల్ యుద్ధంలో మరి విజయం సాధించాం. మరి అప్పటి నుంచి కూడా
ఏ దేశమైనా మన దేశం వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితిని మనం కల్పించుకున్నాం. ఈరోజు మరి ఆ సందర్భంగా సుమారు 20 సంవత్సరాలు అయింది కార్గిల్ యుద్ధం జరిగి. మరి అందులో అశ్రువులు బాసిన అమరవీరులకు నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో మా బీజేపీ సోదరులు మేము అందరం కలిపి మా ఉమ్మడి నాయకత్వంలో ఈరోజు ఈ ర్యాలీ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా మీ అందరి తరపున ప్రజలకు కానీ ఇతర దేశ నాయకులకు కానీ సైనికులకు కానీ మేము వందనాలు అర్పించుకుంటున్నాం. ఈ దేశం ఈరోజు ఇంత సుభిక్షంగా ఉంది అంటే మరి ఆ రోజు వాజ్పేయి గారి నాయకత్వంలో ఆ రోజు మనం ఆ యుద్ధం సాధించాం కాబట్టి ఏ దేశమైనా పాకిస్తాన్ అయినా మళ్ళీ మన మీద పోరాటానికి సిద్ధం కావాలంటే 100 అడుగులు వెనక్కేసి ఆలోచించే పరిస్థితిని ఈరోజు మనం కల్పించాం. అందువలన మరొక్కసారి ఎవరైతే ఆ రోజు మనకు అందరికీ కూడా త్యాగదనులు అమరవీరులు ఉన్నారో వారందరికీ కూడా మనశ్శాంతి కలగాలని, వారి కుటుంబాలకి మరి ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా అండగా ఉండాలని, వారి యొక్క కుటుంబాలు మరి సౌఖ్యంగా ఉండాలని, ఆ భగవంతుడి వారికి ఆ బలం ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరూ వద్ద సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన స్వచ్ఛత వారోత్సవాల భాగంగా జగ్గంపేటలో శుక్రవారం ఫ్రైడే డ్రైడే సందర్భంగా ఏఎన్ఎం ఆశా వర్కర్లు జగ్గంపేట గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, కాల్చి చల్లార్చిన నీరు తాగాలని తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సచివాలయం 1 ఏఎన్ఎం ఏ వరలక్ష్మి ఆశా వర్కర్లు ఎం రామలక్ష్మి, ఎస్ సత్యవతి, టి సత్యవతి, కె ప్రమిళ, డి రత్నం, ఎం రమణ, కె లక్ష్మి, టి ఎస్తేర్ రాణి తదితరులు పాల్గొన్నారు. ఓకే. జ్వరాలు కట్ట ఏం లేదు కదా, జ్వరం ఏమన్నా ఉంటే మనం ట్యాబ్లెట్ అడిగితే ఇస్తాం. పేరు రామలక్ష్మి అండి, మేము ఆశా వర్కర్లు. అయితే ఇక్కడ ఈరోజు స్వచ్ఛ భారత్ వారోత్సవాల భాగంగా అక్కడ ఉదయం నుంచి కూడా కాలువలన్నీ కూడా అన్నీ క్లీన్గా ఉన్నాయో లేదో అని చూడటం, స్ప్రేలు కొట్టించడం, అవి శుభ్రం మనుషులు పెట్టి శుభ్రం చేయించడం జరుగుతుందండి. ఉదయం నుంచి అవే చేస్తున్నాము. ఈరోజు శుక్రవారం అండి, ఫ్రైడే కూడా ఉంటుంది. అంటే గోళాల్లోని నిలుపురు కూడా ఉండకుండా, లార్వా ఉండకుండా శుభ్రాలు చేయించడం, దగ్గరుండి మేము గోళాలు సరే చూడటం, ఇంట్లో ఫ్రిడ్జ్లు కట్ట చూడటం, డెంగ్యూ గురించి ప్రజలకు అందరికీ కూడా చెప్పడం, ఈ వర్షాల గురించి వాతావరణం సరిగా లేక వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ వర్షాల్లో వచ్చే వ్యాధుల గురించి ప్రజల్లోని మేము పురికొల్పించి వాళ్ళకి తెలియజేయడం అండి. వాళ్ళ ఇంట్లో ఏ సమస్య ఉన్నా మేము తెలుసుకోవడం జరుగుతుందండి. విజయోత్సవాల గురించి ఇంకా మా పై అధికారులు కూడా ప్రొద్దుటి నుంచి తిరుగుతున్నారు, చేస్తున్నారండి. కాలువలన్నీ కూడా శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకున్నాం. ఈరోజు మా పై అధికారి కూడా మా శర్మిలా మేడం, డిప్యూటీ కమిషనర్ గారు కూడా వస్తున్నారండి, వచ్చారు. ఆ రోజు ఆల్రెడీ చూస్తున్నారండి. మరి ప్రజల్లో కూడా చాలా బలహీనతలు, జ్వరాలు గట్రా ఎక్కువగా ఉన్నాయండి. ఆ జ్వరాల గురించి ముందుగానే మేము ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, పరిసరాలు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి అన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుందండి. దానిలో భాగంగా లెపర్సీ సర్వే కూడా మేము చేస్తున్నామండి. ఇంటింటి డోర్ టు డోర్ సర్వే చేస్తున్నాము. వాళ్ళ లోపల వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మచ్చలు ఏమన్నా స్పర్శ లేని మచ్చల కట్ట ఏమన్నా ఉంటే చూసండి మేము సర్వే చేస్తున్నామండి. అది మా పై అధికారులకు మేము చెప్పడానికండి. మరి ఇంకా వాళ్ళలో ఏవన్నా సరే మేము ముందుగానే చూసుకుని మా పై అధికారులకి, మా సూపర్వైజర్స్కి మేము చెప్పడం జరుగుతుందండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ అసెంబ్లీ సమావేశంలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి. విభజన సమయంలో ఏపీకి పన్నుల రూపేణ అందిన ఆదాయాన్ని సభలో వెల్లడించిన చంద్రబాబు నాయుడు. చంద్రబాబు అంటేనే వంచన, తప్పుడు ప్రచారానికి పేటంటని ఆరోపించిన మాజీ సీఎం. ఇచ్చిన హామీలపై పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని స్పష్టం చేసిన జగన్. అమరవీరులను స్మరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా 25వ సిల్వర్ జూబ్లీ కార్గిల్ విజయ దివాస్ వేడుకలు. సైనికుల త్యాగాలను కొనియాడుతూ విశాఖలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ.
పెదపూడి మండలం గొల్లెలి మామిడాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన చోరీ కేసు ఛేదించిన పోలీసులు. నిందితుడిని కాకినాడ రూరల్లో అరెస్టు చేసి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన డీఎస్పీ హనుమంతరావు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.